హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో శివకేశవుల ఇద్దరికీ ఇష్టమైన మాసం గురించి తెలుసుకుందాం. అదేనండి, అది ధనుర్మాసం. మాసాల్ని, ఋతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి ఆయన మహత్యాన్ని మననం చేసుకోవడం మన సాంప్రదాయం. ఒక్కో మాసంలో ఒక్కో ఋతువులో ఒక్కో రీతిగా ఆరాధించి ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే ధనుర్మాసం భక్తజనుల పాలిట దివ్యమాసం. మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసం అంటారు. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం. ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. ధనుర్మాసంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు, వ్రతాలు సకల శుభాలను కలగజేస్తాయి. వసంత హేమంతాలతో ప్రకృతి పరవశిస్తూ పరమాత్మకు కైమోడ్పులు అర్పించే కాలం ఇది. ధనుర్మాసాన్ని కోదండమాసం, చాపమాసం అని కూడా వ్యవహరిస్తారు. శ్రీ మహావిష్ణువు అలంకారాల్లో కౌస్తుభం అని విశేషమైనట్లు ఇది ఇతర మాసాల్లో ఇది శిరోభూషణమని భారతంలో భీష్మాచార్యుడు నిర్వహించారు. పురాణాలను అనుసరించి పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి వారి కళ్యాణం జరిగింది ధనుర్మాసంలోనే. శ్రీకృష్ణ భగవానుడి వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి నారదముని ఆశ్రయించి ఆయన సూచన మేరకు కాత్యాయని వ్రతం చేసింది ఈ మాసంలోనే. శ్రీరంగనాథుని భక్తురాలు ఆండాల్గా పూజలు అందుకునే గోదాదేవి రోజుకొక భక్తిగీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్యమాసంలోనే. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఈ స్వామిని మధుసూదన నామంతో పూజిస్తారు. వివిధ వ్రతాలు ఆచరిస్తారు. మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానేన మమసంతు మనోరథ అంటూ ధనుర్మాస పూజా ఫలంగా తమ ధర్మబద్ధమైన అభీష్టాలను తీర్చమని ఆర్తితో ప్రార్థిస్తారు. నియమనిష్టలతో కూడిన ఇలాంటి వ్రతాలు, పూజల ఫలితంగా మనలో మానసిక, శారీరక నిగ్రహం ఇనుమడిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తారు. ఏటా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పేరుతో వేడుక చేస్తారు. మన ప్రార్థనలో శరణాగతి, పరోపకారం, సమాజహితం ప్రతిఫలించినప్పుడే పరమాత్మ స్పందిస్తాడు అనటానికి ఆండాల్ గీతాలే నిదర్శనం. వైష్ణవులు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. విష్ణుమూర్తి కథలు వినటం, విష్ణు సహస్రనామాలు పారాయణం, విష్ణు ఆలయాల సందర్శనం, తిరుప్పావై పఠనంతో తరిస్తారు. పరమశివుని భక్తులకు కూడా ఈ మాసం పవిత్రమైందే. తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తే తిరువంబావై శివుని కీర్తిస్తుంది. ఈ మాసంలో శివాలయాల్లో తిరుంబావై, వైష్ణవాలయంలో తిరుప్పావై గానం చేస్తారు. వైష్ణవం శైవం భిన్నం కాదు, రెండూ దైవాన్ని చేరుకునే మార్గాలని ధనుర్మాసం గుర్తు చేస్తుంది. ధనుర్మాసం అనగానే గోదాదేవి ఆసువుగా ఆలపించిన తమిళ తిరుప్పావై గుర్తొస్తుంది. గోదాదేవిని ఆండాల్, చూడికొత్త నాచియార్ అని తిరుప్పావై గీతాలను, పాసురాలని పిలుస్తారు. గోదా ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందింది. ఆండాళ్ లలిత సంగీత లయ విన్యాసాలతో కూర్చిన పాసురాలలో పరమాత్మపై భక్తి ప్రేమలు సౌరభిస్తాయి. అందుకే సాక్షాత్తు ఆ దేవదేవుడు ఆమె ప్రేమపూర్వక పాసురాలను హారాలుగా ధరించాడు. ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. శ్రీకృష్ణదాసి అయిన గోదా మనసు ఎప్పుడూ మాధవ మందిరంలోనే. ఆమె ఒక్కొక్క కవిత స్వామికి సమర్పించిన వసివాడని సుమం, ఆయన సన్నిధిలో వెలిగించిన ఆరిపోని దీపం. అందుకే ఆ పరమ పావని పాసురాలకు పరవశుడై భావ కవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి తిరుప్పావైని శిరోనోము పేరుతో అనువదించారు. తిరుప్పావైకి శ్రీవ్రతం, మేలినోము అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ గీతాలు మనలోని భక్తిభావాలను, సాత్విక ప్రవర్తనలను మేల్కొల్పడానికి ఉపయోగపడతాయి. భక్తులకే కాదు, జ్ఞానులకు ధనుర్మాసం ప్రియమాసం. ఇది ఆధ్యాత్మిక సాధనలకు అనువైన సమయమని సాధకున భావన. యోగశాస్త్రం ప్రకారం ధనువు అంటే వెన్నెముక, దాన్నే మేరు అంటారు. పారమార్థిక సాధనకు సంకేతం ధనుస్సు. ఈ నెల రోజులు ఏ కాస్త ప్రయత్నించినా మనసును ధ్యానంపై ఏకాగ్రం చేయవచ్చని అనుభవజ్ఞులు చెప్తారు. అందుకే వారు తమకు ధ్యాన సాధనే ధనుర్మాస వ్రతం అంటారు. ప్రకృతి పరంగా తామస గుణంలోకి వెళ్ళే శరీరాన్ని, బుద్ధిని సాత్వికం దిశగా మరలించే ఎన్నో భక్తి జ్ఞాన ప్రక్రియలకు ఈ మాసం ఆలవాలం. ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఏడుకొండల స్వామికి జరిగే ఉపచారాలు నిత్య పూజల కన్నా విభిన్నంగా ఉంటాయి.
ధనుర్మాసం ప్రవేశించగానే తిరుమలలో ఆలయ శుద్ధి చేసి ధనుర్మాస పూజ నిర్వహిస్తారు. స్వామివారికి అర్చన నివేదన అనంతరం గోదాదేవి రచించిన పాసురాన్ని పారాయణ చేస్తారు. రోజుకొకటి చొప్పున 30 పాసురాలు పఠిస్తారు. అలాగే ఈ మాసంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని తెరుస్తారు. తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగుతాడు. అదండి ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా తెలియపరచాలనుకుంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.